సాయంత్రం 4:24 మా ఇన్నాళ్ళు గుండ్లు అయినాయి ఇప్పుడే. సో ఇక్కడ నుంచి దర్శనం స్నానం చేసి దర్శనంకి వెళ్తాం అనమాట. ఒక నిమిషం వెయిట్. సో ఫ్రెండ్స్ మన ఇక్కడ నుంచి విష్ణు నివాసం దారి అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే మన విష్ణు నివాసం డైరెక్ట్ వెళ్తుంది. ప్రజెంట్ ఓకే పట్టుకో. సో జున్నాని విన్నాను అయితే మన ఎస్లెట్ వెళ్తాను. నువ్వు వెళ్ళు అన్న అన్నీ పట్టుకొస్తా. కాలు పెట్టిపో. దాని మీద పెట్టి కాల్ చేయ డైరెక్ట్ రెండు మెట్టు అంతే రైట్. ఒక కాలు పెట్టి దాని మీద అది పెట్టుకోండి. మధ్యలో పెట్టద్దు, కాట్లో పెట్టద్దు. పెట్టండి ఏం కాదు. ఆపరేషన్ జరు మెట్టు జరుగుతుంది. మెట్టు జరుగుతుందా రైట్. సరే అమ్మ అవుతుంది. పద ఉన్నాడు ఎక్కేసి ఇక మనమే వెళ్ళాలి. సో అమ్మ వాళ్ళందరూ వెళ్ళాలి. ప్రజెంట్ అయితే నేను బిల్లు వెళ్ళాలి. చలో విన్నానైతే నేనే ఎస్లెటర్ మీద వెళ్తున్నా పైకి కదా. వెయిటింగ్. విన్నాను మొదటిసారి ఎస్లెటర్ ఎక్కాడు. ఎస్లెటర్ వచ్చేసాము. అటు సైడ్ తిరుగు ముందన్నాడు బస్. సో ఎస్లెటర్ ఇట్లా ఎస్లెటర్ ద్వారా ఇట్లా పైకి వస్తే దీని పక్కనే మనకు విష్ణు నివాసం ఉంటుంది. పక్కన చూసారు కదా, ఇది విష్ణు నివాసం. ఇందులోకి వెళ్ళాలి ప్రజెంట్. ఇక్కడ ఒక ఇస్తారు అందైతే మామూలు అందరూ వచ్చేసారు. ఓకే వెళ్దాం బేట. చలో ఫ్రెండ్స్ మనం అయితే ప్రజెంట్ డైరెక్ట్ విష్ణు నివాసంలోకి వెళ్తున్నాము. అటు నుంచి వస్తే రైల్వే స్టేషన్ అంతా న్యూ మాడిఫికేషన్ వర్క్ నడుస్తున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ అంతా ముందు చూసుకోవచ్చు. జున్ను విన్ను అమ్మ వాళ్ళైతే అందరూ వస్తున్నారు. అమ్మేది అమ్మ. ఇక్కడ మనకు టీటీడీ బస్సులు కనిపిస్తున్నాయి. అక్కడ బయటికి వెళ్ళడానికి అలిపిరి దగ్గర ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇంకో ఎస్లెటర్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్ దిగొచ్చు. ఇది మెయిన్ రోడ్ చూసారు కదా. మొత్తం వర్క్స్ ఎలా నడుస్తుంది తిరుపతి రైల్వే స్టేషన్ సంబంధించిన వర్క్స్. సో పైకి రావడానికి ఇదన్నమాట. కింది మాత్రం ఇలా దిగాలి. సో విష్ణు నివాసం దగ్గరకు వచ్చాము ప్రజెంట్ అయితే. అమ్మేది సో ఫస్ట్ టైము మన కార్తీక్ బిందు నాని ఇక్కడ రావడం విష్ణు నివాసంకు. డైరెక్ట్ పైన రైల్వే స్టేషన్లోకి వెళ్ళి డైరెక్ట్ దారి ఉంటుంది అనమాట. ఇదే మనకి విష్ణు నివాసం. ఇందులోకి వెళ్తే సర్వదర్శన్ టోకెన్స్ అనేది ఇస్తారు. ఫ్రెండ్స్ మనకి శ్రీవారి మెట్టు వెళ్ళడానికి చూసారు ఇక్కడ బస్సు ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా తిరుపతి దేవస్థానంకు పైకి కాలు నడుచుకుని వెళ్ళడానికి అయితే బస్సెస్ వస్తాయి అనమాట. ఈ ప్లేస్కి మనకు విష్ణు నివాసంకి పక్కన ఉంటుంది. సో మేమైతే లగేజ్తో పాటు ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. వాటర్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మన డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళేది విష్ణు నివాసానికి వెళ్ళే దారి అది. సో ప్రజెంట్ మన శ్రీనివాసం నుంచి వెళ్ళి పైకి తిరుమలకి వెళ్ళడానికి అయితే ఇక్కడ ఏసీ బస్సులు ఎత్తి వెళ్ళాము. ముగ్గురికి 150 రూపాయలు టికెట్ ఇచ్చుకున్నాడు. జున్ను అక్కడ ఉన్నాడు. చూద్దాం జున్ను అక్కడికి పోదాం. ఇగో ప్రజెంట్ అయితే పైకి వెళ్ళడానికి ఏసీ బస్సులో కూర్చున్నాము. జిన్ను నాన్నమ్మ అమ్మమ్మతో కూర్చున్నాను అనమాట. ఇది మన ఏసీ బస్. ఇక్కడ నుంచి డైరెక్ట్ విష్ణు నివాసం నుంచి డైరెక్ట్ తిరుమలకి వెళ్తాం అనమాట. ఇది సర్వదర్శన్ టోకెన్లు కలిగిన భక్తులు వారి టోకెన్లపై నిర్దేశించిన సమయానికి మాత్రమే తిరుమలలోని క్యూ లైన్లోనికి ప్రవేశించాల్సిందిగా విజ్ఞప్తి చేయబడినది. కేటాయించిన సమయానికంటే ముందుగా వెళ్ళిన భక్తులను క్యూలోకి అనుమతించరు. సో ఇంగ్లీష్లో కూడా ఉంది. డివోటీస్ హూ హ్యావ్ టేకెన్ సర్వదర్శన్ టోకెన్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎంటర్ ద క్యూ లైన్స్ ఎట్ ద స్టిపులేటెడ్ టైమ్ ఓన్లీ ఎట్ తిరుమల. దే విల్ నాట్ బీ అలౌడ్ టు ఎంటర్ ద క్యూ లైన్స్ బిఫోర్ ద స్టిపులేటెడ్ టైమ్. హిందీలో ఉంది, తమిళ్లో ఉంది, చూడొచ్చు. ఇక్కడ మనకు ఏపీఎస్ఆర్టీసీ పైనుంచి వెళ్ళి రైల్వే స్టేషన్కి వచ్చేది. సో వినునా అని మొదటిసారి తిరుమలకి వెళ్తున్నాడు. అది కూడా బస్సులో వెళ్తున్నాడు అనమాట. ప్రస్తుతం విష్ణు నివాసం నుండి మన బస్సు అయితే బయలుదేరింది. ఇది తిరుమలకు బయలుదేరుతుంది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి తిరుమల. ఇది విష్ణు నివాసం. ఆర్టీసీ బస్ స్టాండ్ అండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కాము. ప్రజెంట్ మనకు తిరుమల గుట్ట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడికి వెళ్ళాలి పైకి. మనం ఈ ప్లేస్కి వెళ్ళాలి కొండ మీదకి వెళ్ళాలంటే.
ఏసీ బస్ స్టాండ్లోకి వచ్చేసింది బస్సు. కార్తీక్ విన్ను వచ్చుతున్నాడు. తిరుపతి నుండి తిరుమలకు టికెట్, ఏసీ బస్ టికెట్ వచ్చేసి 110 రూపీస్ తీసుకున్నాను అనమాట. బస్ స్టాండ్ నుండి మళ్ళీ టువర్డ్స్ బయటికి వెళ్తుంది. ఇక్కడ అలిపిరి దగ్గరికి వెళ్తుంది అనమాట. ప్రజెంట్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన సెక్షన్. ప్రజెంట్ అయితే కొండ పైకి వచ్చేసాము. కొండపై ఎక్కుతున్నాము. ఇంకా పై వెళ్ళాలా. తిరుమల వచ్చేసింది. ఇట్లా చూడు, తిరుమల వచ్చేసినావు. విన్నావు? ఇటు చూడు, ఇటు చూడు బేట, అటు చూడు. చూడు అక్కడ గుర్రం ఉన్నాయట. కొండకి ఎక్కినాం, దిగుతున్నాం. నెక్స్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాం. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇంకా చూసావా? మాధవ నిలయంలోకి వచ్చేసాము. రూమ్ తీసుకున్నామంటే డైరెక్ట్ లాకర్లో వచ్చేసి 2529 230 లాకర్ అయితే పెట్టేసాము. నెక్స్ట్ గుండు వేసుకోవాలన్నమాట. గుండు వేసుకున్న తర్వాత రూమ్స్ దొరికితే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్స్ కొంచెం చెక్ చేయాలి. ఉంటాం రూమ్స్కి వెళ్తాము, లేకుంటే సదా దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. కదా గుండ్లు 4 గుండ్లు. ఏడొద్దు ఏడోకు చెప్పు. ఇంట్లో సార్ సాయంత్రం 4:24 మా 4 గుండ్లు అయినాయి ఇప్పుడే. సో ఇక్కడి నుంచి దర్శనం స్నానాలు చేసి దర్శనంకి వెళ్తాం అనమాట. ఈరోజు 5 గుండ్లు అయినాయి కదా అందరికి. హాయ్ గుండు, ఇంకా గుండు వెళ్ళొచ్చు అందరు మిమ్మల్ని. గుండు హాయ్ గుండు, జుండు అయింది, నిండు అయింది, గుండులు అయిపోయినాయి. రాత్రి 7:08